ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు, మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఓకే, వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్నా, బాగా టెన్షన్ పడకో, ఆలోచించుకో అని చెప్పి ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించొద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన్ అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే. ఇంకొకరు మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రీయంగా స్టోరీ అయ్యారు, చాలా బాగా చూపించుకున్నారు. ఇంకా బాగా చూపించేవారు, కానీ జయం ఉంది చూసే సత్తా ఉంది, కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, అందులో ఉంటారు, ఎవరు బాగా చూసుకోరు, బాగుంటుంది కొంచెం. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? జూన్లోనా? జూనియర్లో ఈ సక్సెస్ చేసిన ఛాన్స్ వచ్చినట్టు ఉన్నారు. సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆఫ్టర్ వ్యాన్ చేశారు. వ్యాన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్ద అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది, చేశారు ఆపరేషన్. అయిపోయిన తర్వాత సీట్ చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంట్లో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పవన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. మా పెద్ద అబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని తర్వాత నాకు సర్దిన తర్వాత మనం ఎక్కడ బాగానే ఉంది. కాకపోతే సంత కట్ చేశారు కదా, ఒక 1% అన్నారు సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట, ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు అసలు రావే. రైస్ కూడా వెళ్ళి మిక్సీ పెట్టేసి సారసుకున్నాను. అవునా? 5 గంటల కూడా ఇదే లిక్విడ్ అంటాను. అచ్చా, ఫుడ్ ఏమి దాని గురించి బాధపడి సంవత్సరం మా పవన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఫుడ్ తింటాను తెలియదు. వారం చచ్చిపోయాను, చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అంటే జాగ్రత్త వెంకటేసుకున్నాను, బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫుడ్కి ఎలా ఉన్నా వెంకటేసుకున్నాను. కారం ఏమి తినకూడదండి అసలు, ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ మజ్జిగి, మిల్క్ అంతే, మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే, ఇవన్నీ తెలీదు. దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి వాయిస్ చూసినా సరే నేను తగ్గిందాగా చెప్తాను. అంతేకాని జాబ్స్ అవసరంగా ఫుడ్ చెప్పలేదు. ఫ్రీగా నేను చూడాలి వెంకటేసుకున్నాను. ఏమైందమ్మా? పన్ను చూపించుకున్నా, అది సెప్సిక్ అయింది. నేను అన్ని అయ్యే కానీ 4 నెలలు పెట్టేసింది, పెద్ద ఏం కాదులే అనుకున్నాను. కానీ బాగా చాలా ఎక్కువ హైదరాబాద్ చేసి పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, 5 నెలలు చేసేదన్నారు.
అయ్యో 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 ఓకే. అప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ కోసం చెప్పేసి రాని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 2-3 రోజులు చూసి ఓకే. ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చేసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే. ఏదో పరికరాలతో దగ్గరుండి ఆపరేషన్ చేయించినందుకు హైదరాబాద్ని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో హైదరాబాద్ వచ్చారు. ఓకే. ఈ అది వెళ్దాం అనుకున్నాను, కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి మాట్లాడదు కదా, అవును. మళ్ళీ వానమని చెప్తే వెళ్ళమాట. అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీరు ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే? అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి చూడాల. చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను, 2 వారాలు చూశాను. నాకు మరి ఎంత ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా? బాబు అనిపించింది. సరదా ఇంకా ఇంట్రెస్ట్ చెప్తున్నాను. సరదాసం వదిలి మరి బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు, పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావా అంటే లేదు అన్నదా, ఇక తీసుకోవడం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెళ్ళు అని యాజ్గా చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయనమాట. ఏమో వదిన అవ్వే మీదంతా ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవును, అవినాష్ చూసుకున్నాడు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. బాగా చూసుకున్నాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే, మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు. ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది, కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే, ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నాడు. ఎంకరేజ్ చేస్తే అంతకు మించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది. ఓకే ఓకే ఓకే. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ జాగ్రత్తగా ఉండాలంటే? ఓకే పెద్దమ్మ అన్నాడు, ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించాను. ఓకే ఓకే. అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది. ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాడు, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్న. ఓకే ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి, కొంచెం మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి ఇంకా స్కూల్స్ అని ఆడటం చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. 6th క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. అవునా? ఫస్ట్ వస్తే ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్. అక్కడే అదే మరి ఇది ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయం లేదా మీకు? ఎందుకు చేస్తాడన్న నమ్మకమా?
చేస్తాడని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ ప్రతిసారి చేసేవారు పూర్తిగా ఇచ్చేవారు. ఇదేమో చాలా శ్రీజాబు చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వదిలే బాబు డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి. సరస్వతిలో శ్రీజాబు కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి. నేను ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీ చేసేసాడు. ఎంబీ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అలా. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను. ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే జాబ్ అలాగే చేస్తాను. ఏం లేదు, ఎవరు పక్కనే పడలేదు, రోజు వచ్చాడు. ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది తెలుసుకుంటే అది చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో. అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేస్తాడు. లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు. కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. సరే అన్నారు. ఓకే. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. రీజన్ చేసి ఫ్రెండ్షిప్ మేస్త్రి చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు. నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్. మా ఫాదర్ కూడా చాలా చిన్నప్పుడే ఆయన గుంటూరు హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను సరిగా ఫ్రెండ్షిప్ కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యాక అది చెల్లి చేసాం. ఇంకా నా చెల్లి అయిపోయింది. ఇంకా సొంత చెల్లి కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం రూపాయలు సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకోండి, అదే మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి. మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే. మెయిన్ పవన్కేంటి, తల్లిదండ్రులకేంటి, మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్కడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా ఎక్కువ. చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా? ఆవండి, మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాము ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ వస్తాం. ఎందుకంటే వాళ్ళు సబ్సిడీగా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, కొంచెం న్యూస్గా ఉంటారు. దాని నేను సబ్సిడీగా వస్తాను. వాళ్ళు కూడా చాలా గర్విస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా చంద్రకాంత పవన్ బాగా ఫేవరెట్ ఎక్కువ. మా చంద్రక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా పెద్దలు పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చూసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకుంటే అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, లేదా చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను, ఆ మాట ఇస్తాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆల్రెడీ ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం, మామయ్య గారి
పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వస్తున్నారు కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటున్నారు. మా పెద్ద అబ్బాయి అన్నీ నేను వాళ్ళకి ఏం చేయలేకపోయినా ప్రజలు కూడా ఆశగా నేను ఏదో నాకు సంతోషంగా చదివించాను అంతే. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పేవారు కాదు. వెళ్ళి గేమ్ చెప్పేసి గాలి తింటాను గేమ్స్ వస్తున్నాయి. ప్రైజ్ గోల్డ్లో 15 వచ్చినాయి. గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏంటంటే సక్సెస్ లేదు విశ్రాంతి. సరే నేను ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది సిక్స్త్ సుఖాదారు మేనేజర్ జొన్నే సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను ప్రసాద్ జగబోసే అన్నాను. మా అబ్బాయి అది బాబు సఫర్ చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయాదేవులు మన రాజశేఖర్కి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది తీసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ తీసుకుని మంచి బాబు ఏం మంచి తెలివైనడే మీ అబ్బాయి తెలివైన. నేను ఫస్ట్లోనే అవునండి పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను రోజు చేశాను. చాలా నేను ఎక్కడ పోయాను అంతేనా వదిలేసారు. బాగా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.